వైసీపీ నాయకులు జనజీవన స్రవంతిలో ఉండడానికి అనర్హులు. వారు అసలు సభ్య సమాజంలోనే ఉన్నారా అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. శనివారం మాచర్ల పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ భవనం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో తన 5 ఏళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే వైసీపీ నాయకులు తమ ఉనికిని కాపాడుకునేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. ముసలి కన్నీరు కారుస్తూ సింపతి రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు నీ గురించి తెలిసే 11 సీట్లు కేటాయించారని అన్నారు. 2.0 రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావో చెప్పాలని అన్నారు. పిచ్చి ప్రేలాపనలు ఆపాలని హితవు పలికారు. ఇంకా అధికారంలోనే ఉన్నామని, రౌడీజీయం కొనసాగిద్దామని చూస్తే చట్టం ముందు శిక్షలు తప్పవంటూ హెచ్చరించారు. ఈరోజు వైసీపీ నాయకులు 6 నెలలు తిరగకుండానే ఈ రాష్ట్రం ఏదో అతలాకుతలం అయిపోయినట్టుగా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంగా అడ్డగోలుగా ఒక రకంగా వాళ్ళ మానసిక పరిస్థితి కూడా బాగలేదు పాపం. బట్టలు ఇప్పుతామని ఈ సభ్య సమాజంలో మాట్లాడుతున్నారు. బట్టలు ఇప్పే చూపించారు మీ మంత్రులు, మీ పార్లమెంట్ సభ్యుడు, మీ సంబరాల రాంబాబు, ఇంకా ఆయన ఎవరో ఉన్నారు, గంట అరగంట ఆయన. మరి ఇవన్నీ కూడా మీ అరాచకాలు, సిగ్గుమాల చేష్టలు అన్నింటినీ చూసి ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని బట్టలు ఇప్పి తరివిన తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గు రాలే. ఈరోజు ఈ నూతన ప్రభుత్వం ఏర్పడింది. మీ ఆశలు ఆకాంక్షల మేర ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థల్ని మెరుగుపరచడం కోసం, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశ కోసం, కల్పన కోసం మరి ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు నడుస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఏదైతే ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారో ఆ మంచి ప్రభుత్వం 3 నెలలు కూడా డబ్బులు ఇవ్వాల. ముసలి కన్నీళ్లు గారుస్తూ సింపతి రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ మళ్ళీ ఏదో అధికారంలోకి వస్తామని చెప్పి కలలు కంటా ఉన్నారు. కోడికత్తి డ్రామా చూశారు, గులకరాయి డ్రామా చూశారు, బాబాయి హత్య చూశారు. మరి నటనలు ఇంకా చాలు అని చెప్పేసి నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. నువ్వు ఒక్క అవకాశం అంటే నువ్వేదో ఎరగదీస్తావు అనుకున్నావు. 1.0 కాదు 2.0 చూపిస్తానన్నావు. నీ 1.0కే ఈ రాష్ట్రం దద్దరిల్లిపోయింది బాబు మహాప్రభు. ఇప్పటికే ఈ రాష్ట్రం బట్టలు కూడా తీసావు నువ్వు. ఇంకేముందని నువ్వు 2.0 చూపిద్దాం అనుకుంటున్నావు? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు నీ 2.0 తోటి రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర భవిష్యత్తుని? పిచ్చి ప్రాళాపనలు ఆపండి, పద్ధతిగా నడవండి, ప్రజాస్వామ్యయుతంగా ఉండండి. ఇంకా మీరేదో అధికారంలో ఉన్నాము, రౌడీ రాజ్యం చేద్దామని భ్రమల్లో ఉంటే ఇక్కడ చట్టం అనేది ఒకటి ఉంది. చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసే నాయకులు ఉన్నారనే చెప్పే విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఎన్ని పూర్తి చేసావు, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చావంటే నీ చరిత్రలో 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వాల. ఈరోజు నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు. తామర పురుగు వచ్చి మరి మిర్చి రైతులు అల్లాడిపోయిన రోజు నీ వ్యవసాయ సిబ్బంది కూడా మరి పొలాల్లో కనపడలా. నువ్వు ప్యాలెస్లో నిద్రపోతున్నావు, వ్యవస్థలో నిద్రపోయినాయి. ధాన్యం ఎన్ని కొనుగోలు చేశావు?
ఈరోజు 18,000 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ధాన్యం కొనుగోలు చేసింది అంతా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని.